ఓం నమ శివాయ. హరహర మహాదేవ, రక్ష రక్ష భైరవ. మన విధాత టీవీ ప్రేక్షకులందరికీ కాళభైరవుడు ఆ రాజశ్యామలాదేవి అనుగ్రహం ఎల్లవేళలా మీకు ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, అలాగే ఈ పరాభవనామ సంవత్సరంలో మీకు సకల శుభాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మనం ప్రతి ఏటా మీకు చెప్తా ఉన్నాను, డిసెంబర్ 31 జరుపుకోము. మనం ఎప్పుడూ రాశి ఫలితాలు ఉగాది ముందే ఇవ్వాలి. అలాగే మనం ఈ ఉగాది ముందే ఈ రాశి ఫలితాలని మనం అందిస్తూ ఉన్నాం. అయితే ఈ సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే, ముఖ్యంగా ప్రధానమైనటువంటి గ్రహాలు అంటే శనీశ్వరుడు, గురువు, రాహుకేతువులు ఎక్కువ కాలం సంచరించేవారు వీరే. వీరి మీద ఆధారపడి ఈ సంవత్సర ఫలితాలు అయితే ఉంటాయి. మనం ఎప్పట్లాగే మిగతా గ్రహాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటారు కాబట్టి ఆ ఫలితాలని మనం 15 రోజులకు ఒకసారి ముందు మీకు ఇవ్వటం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది మాత్రం ఇవి గోచార ఫలితాలు, వ్యక్తిగత జాతక ఫలితాలు కాదు. యూనివర్సల్గా మనం చెప్తున్నాం. ఇందులో కాస్త బాగున్న వారికి వ్యక్తిగత జాతకంలో కూడా మీకు బాగుందనుకోండి, అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. వ్యక్తిగత జాతకంలో బాగులేకుండా ఉండి ఇక్కడ అద్భుతంగా ఉన్న కాస్త మధ్యస్థంగా ఉంటుంది. అందువలన తప్పకుండా ఒకసారి మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా చూపించుకోవటం మంచిది. అలాగే నక్షత్రాల వారీగా కూడా నేను మీకు ఈ ఫలితాలను ఇవ్వటం జరిగింది. ఏ నక్షత్రం వారు అవి మీరు చూసుకోవచ్చు. అలాగే ఈ ఏడాదంతా ఎలాంటి పరిహారం చేసుకోవాలో కూడా చెప్పటం జరిగింది. ఇవన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని చివరి వరకు ఈ వీడియోను మీరు పూర్తిగా చూడండి. పరిహారాలు కూడా మీకు తెలుస్తూ ఉంటాయి. అలాగే మన వీడియోలన్నీ మీరు ఒక్క లైక్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ గ్రోత్ కోసం మీరు 10 మందికి షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా షార్ట్స్లో కూడా అనేక విషయాలు మీకు మంచి మంచి విషయాలు చెప్తున్నాను. మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. మకర రాశి పరాభవనామ సంవత్సరంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో ఒకసారి పరిశీలన చేద్దాం. ఈ మకర రాశి వారికి అంటే ఇందులో ఏ నక్షత్రాల వారు ఉంటారనేది ముందుగా చూద్దాం. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, అలాగే శ్రవణ నక్షత్రం 4 పాదాల వారు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాల వారు ఈ యొక్క రాశిలో ఉంటారు. మీకు ఆదాయం 2, వ్యయం అయితే 8, రాజ్యపూజ్యం 1, అవమానం 2. ఈ రాశి వారికి అయితే ఏళ్ళనాటి శని బాధలు తొలగిపోయాయి. ఈ పరాభవనామ సంవత్సరంలో కొంత ఊరట కలిగించేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా మీ రాశ్యాధిపతి అయినటువంటి శనీశ్వరుడు మీ రాశికి 3వ ఇంట ఉపచయ స్థానంలో మేనరాశిలో సంచరిస్తాడు. అందువలన మీకు అత్యంత యోగదాయకం అనే చెప్పాలి, శుభప్రదమైనటువంటి స్థానం. దీనివలన మీలో ధైర్య సాహసాలు పెరగటం, అలాగే మీకు ఎంతకాలం నడిచేటువంటి కష్టాలకు ముగింపు పలికేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. గురువు గారి యొక్క గోచారం ఎలా ఉందంటే, ఈ సంవత్సర ఆరంభం నుంచి కూడా జూన్ 2వ తారీఖు వరకు 6వ ఇంట్లో ఉండి కాస్త శ్రమను ఇస్తూ ఉన్నాడు. అంటే మిథున రాశిలో సంచరించడం వలన కొద్దిగా ఏ పని చేసినా కొద్దిగా ఎక్కువగా శ్రమించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు చూస్తున్నట్లయితే 7th హౌస్ అంటే కలత్ర స్థానం కర్కాటకంలో సంచరిస్తూ ఉంటాడు. శుభకార్యాలు చేయడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉంటాయి. తర్వాత మరలా 8వ ఇంటికి చేరటం, 8వ ఇంటికి అంటే సింహరాశిలోకి వెళ్ళి కొంత ఇబ్బంది అవ్వటం, మరలా జనవరి 25 నుంచి మళ్ళీ రిట్రోగ్రేట్ అయ్యి 7వ స్థానంలోకి వచ్చి మీకు గురువుగారు మళ్ళీ శుభ ఫలితాలనే ఇస్తారు. మరి రాహుకేతువులు ఏ విధంగా గోచరిస్తున్నారంటే, రాహుకేతువుల యొక్క గోచారం ఎలా ఉందంటే, ప్రస్తుతం రాహువు 2వ ఇంట ధనస్థానంలో ఉన్నాడు.
కేతువు 8వ ఇంట్లో అష్టమ స్థానంలో ఉన్నారు. డిసెంబర్ 26 తర్వాత వారి యొక్క ఇద్దరు స్థానాలు మారిపోతూ ఉన్నాయి. ఎందుకంటే మీ జన్మరాశిలోకి రాహు వచ్చేస్తూ ఉంటాడు. అలాగే 7th హౌస్లోకి కేతువు కూడా వస్తూ ఉంటారు. అయితే కొంత అలర్ట్నెస్ అనేది అవసరం అనేది ఇక్కడ సూచిస్తూ ఉంటుంది. మీరు ఆషామాషగా ఏ విషయాన్ని తీసుకోకూడదు. ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎంత గురువు కానీ లేదంటే శనీశ్వరుడు ఎంత బ్లెస్సింగ్స్ ఉన్నప్పటికీ కూడా రాహుకేతువులు మాత్రం కొంత మిమ్మల్ని జాగ్రత్తలు తీసుకోమని చెప్తాడు. అందువలన జాగ్రత్తగా ఉండండి. వారి ఆరాధన కూడా చేయండి. మరి ఓవరాల్గా ఏడాది ఎలా ఉంది అంటే ముఖ్యంగా మీకు ఉండాల్సింది ఒక సహనం ఉండాలి. అలాగే ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టాలి, కృషి, అలాగే డిసిప్లిన్, క్రమశిక్షణ కూడా ఉండాలి. ఎప్పుడైతే మీకు ఈ పేషెన్సు, డిసిప్లైను, ఎఫర్ట్స్ ఉంటాయో కొంత ప్రశాంతంగా జీవించగలుగుతారు. ఎఫర్ట్స్ లేదనుకోండి, లేదంటే బద్ధకం వచ్చిందనుకోండి, ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే ఇంపార్టెంట్ డెసిషన్స్ కూడా ఇప్పుడే తీసుకుంటారు ఈ ఏడాది. చాలా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అయితే ఒక్కొక్కసారి చూసినట్లయితే మీరు ఎలా ఉంటారంటే, నేను ఒంటరిగా ఉన్నాననేటువంటి ఫీలింగ్ కూడా ఉంటుంది. ఏంట్రా నాయన నాకెవరు లేరా, ఎంతమంది ఉన్నా ఎవరు లేరా అన్నటువంటి ఫీలింగ్ ఉంటుంది. కాకపోతే అది కాసేపే, మరలా మీకు మీరే రీఛార్జ్ అయిపోతారు. అద్భుతంగా మళ్ళీ ముందుకు వెళ్తూ ఉంటారు. ఇక విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొవాలంటే మంచి హుషారు చూపిస్తూ ఉంటారు. వెంటనే ఎక్కడికైనా అటెండ్ అవ్వటం అది చేస్తూ ఉంటారు. అలాగే మీకు చెప్పాను కదా ఇందాక, మీకు చాలా ఎఫర్ట్స్ పెడతారు. ఎందుకంటే పట్టుదల అది ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. దానివలన చాలా పనులు మీరు సక్సెస్ఫుల్గా చేసుకునేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎవరితోనైనా మీకు గొడవలు ఉన్నాయనుకోండి, వారు మనకు కావలసిన వారు. అనవసరంగా వారితో గొడవ పడ్డామే, అనవసరంగా వారితో కలహాలు వచ్చాయి అనేటువంటి మీకు మనసు కనిపిస్తే, మీ ఇద్దరికి కామన్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారి ద్వారా అవి క్లియర్ చేసుకోండి. ఒకసారి కూర్చుంటే అన్నీ క్లియర్ అయిపోతాయి, ఎందుకు వచ్చినాయి ఏమిటి అనేది. అప్పుడు మీకు వారితో ఎటువంటి చికాకులు ఉండవు. అలాగే వారి యొక్క హెల్ప్ కూడా మీకు ముందు ముందు ఉంటుంది. అలాగే ఎక్కువగా మీరు ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తారు. అలాగే బంధుత్వాన్ని కూడా ఎక్కువగా కొనసాగించాలి. లాంగ్ రిలేషన్ మనకు చాలా అవసరమైనటువంటి ఆలోచనతో మీరు ఉంటారు. అది మాత్రం గ్రేట్. అలాగే మీ యొక్క డెవలప్మెంట్లో కూడా ముఖ్యంగా మహిళల పాత్ర ఉంటుంది. అది ఇంట్లో భార్య, లేదంటే అక్క చెల్లెళ్ళ, అమ్మ, లేదంటే మీ స్నేహితురాల, ఎవరో ఒకరి పాత్ర మాత్రం మీ యొక్క లైఫ్లో ఇక్కడ కుదిరేటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే ఆర్థికంగా ఆదాయం ఉంటుంది కానీ, కాకపోతే ఏంటంటే ఇన్ టైంలో మీకు మనీ అయితే అందదు. ఎంత ఆర్థికంగా మీకు బాగున్నా సరే, ఆ టైం వచ్చేటప్పటికి మీకు ఒక అవసరం ఉంది. అవసరానికి తగ్గ డబ్బు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఏమిటంటే మీకు వెంటనే చేతికి రాకపోవటం. ఈలోగా మీరేమవుతారంటే ఆ డబ్బులు వచ్చేటప్పటికి ఈ పని ఒక ఇబ్బంది అవుద్ది, మరలా ఖర్చులు కూడా పెరిగిపోతూ ఉంటాయి. అందువలన చాలా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మాత్రం మామూలుగా కాదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఖర్చులు పెరిగిపోతున్నాయని చెప్పేసి కొంతమంది అప్పులు చేసేస్తూ ఉంటారు. కాకపోతే తగ్గించుకోండి. ఇంట్లో వాళ్ళకి కూడా నచ్చజెప్పండి. అంతే తప్ప అప్పులు చేసి ఖర్చులు చేసినట్లయితే తప్పకుండా ఇబ్బందులు పడతారు. తీర్చడం చాలా కష్టం అవుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే రుణ ప్రయత్నాలు కూడా ఒక విధంగా చెప్పాలంటే కలిసి రాకపోవటం, బ్యాంక్ రుణాలు ఏదైనా మీరు అప్లై చేసినట్లయితే కాస్త లేట్ అవ్వటం, వాడెవడో మధ్యవర్తి వచ్చి మీకు ఎందుకండి 1 వీక్లో ఇప్పించేస్తానంటాడు, ఆడేదో డబ్బులు పట్టుకెళ్ళిపోతాడు, తర్వాత అది కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది. కొంతమంది మీకున్నటువంటి ప్రాఫిట్స్ అమ్మేసి కొత్తగా ఏదైనా అసెట్స్ కొనాలనేటువంటి ప్రయత్నాలు చేస్తారు. వారికైతే చాలా బాగుంది. అలాగే గృహ నిర్మాణాలు చేసేవారికైతే కొంత లేట్ అయితే కనిపిస్తూ ఉంది. కొద్దిగా మీకు ఆ నిర్మాణానికి అయ్యేటువంటి ఖర్చు కూడా ఒకేసారి మీ యొక్క ప్లానింగ్ మారిపోవటం, దీనివల్ల కూడా పెరిగేటువంటి సూచనలు అయితే ఉన్నాయి. అందువలన పనులవి మధ్యలో ఆగకుండా చూసుకోండి. ఇక కోర్టు వ్యవహారాల్లో ఉన్నవారికైతే
మోసపోయే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఎవరైనా సాక్షులు మిమ్మల్ని మోసం చేయొచ్చు. లేకపోతే మీ అడ్వకేటే మిమ్మల్ని మోసం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాగే ఈ రాశివారు ఆరోగ్యపరంగా చూసినట్లయితే నెర్వస్ వీక్‌నెస్ ఎక్కువగా ఉన్నాయి. అలాగే కీళ్ళ నొప్పులు కూడా ఎక్కువగా కనపడతా ఉన్నాయి. వీటి వలన మీరు కొంత బాధపడేటువంటి సూచనలైతే ఉన్నాయి. అలాగే ఎక్కువగా స్ట్రెయిన్ అయిపోతూ ఉంటారు. ప్రతి పనిలో కూడా ఎక్కువగా అలసట చెందటం కూడా జరుగుతుంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మరి వివాహం కాని వారికైతే వివాహ ప్రయత్నాలు కాస్త గట్టిగా చేయాలి. చేస్తే తప్పకుండా వివాహ ప్రయత్నాలు ఫలిస్తూ ఉంటాయి. అలాగే మీ యొక్క పిల్లల మీద కూడా వారి ఎడ్యుకేషన్ మీద కూడా మీరు కొద్దిగా ఫోకస్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఇక ఎవరికి కూడా మీడియేటర్‌గా మాత్రం దయచేసి ఉండమాకండి. మధ్యలో నలిగిపోతారు. అనవసరంగా వాళ్ళిద్దరూ బావుంటారు. మధ్యలో మీరు మాత్రం మాటపడిపోతారు. జాగ్రత్త. మరి పొలిటీషియన్స్‌కి ఎలా ఉంది అంటే రాజకీయ నాయకులకి. వీరికైతే చాలా బావుంది. మీరేదైతే గతంలో మీ పేరు ప్రఖ్యాతులు లాస్ అయ్యారో అది మరలా మిమ్మల్ని గుర్తించేటువంటి పరిస్థితి ఇవన్నీ బావుంటాయి. అలాగే ప్రజాక్షేత్రంలో పాల్గొనండి బావుంటాయి. ఇక ఈ సంవత్సరం ఎండింగ్‌లో ఏదైనా అవకాశం ఉంటే మీకు మరలా ఉగాదిలోపు పార్టీపరమైన పదవులు గానీ, లేదంటే నామినేటెడ్ పోస్టులు గానీ ఏదైనా పొందే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక నిరుద్యోగులకు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారందరికీ కూడా మొదట్లో కాస్త అంటే ఈ సంవత్సరం ప్రారంభ దశలో కాస్త ఇబ్బందులు ఎదురైనా ద్వితీయార్థంలో మాత్రం మంచి అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఎవరైనా తెలిసిన వారి ద్వారా కూడా ఉద్యోగ ప్రయత్నాలు చేయటం మంచిదే. ఇక ఉద్యోగస్తులకైతే సాధారణంగా ఉంది. కాకపోతే పని ఒత్తిడి అయితే ఎక్కువగా కనపడతా ఉంది. ఇక ఉద్యోగస్తులకైతే సాధారణంగా ఉంది. కాకపోతే పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్కసారి పై అధికారులు కూడా మిమ్మల్ని పరీక్షించేందుకు అన్నట్లుగా కొన్ని అదనపు బాధ్యతలు మీ మీద పెట్టడం కాస్త స్ట్రెయిన్ అనిపించినా మీకు పర్వాలేదు. సమర్థవంతంగా నిర్వహించటం, దానివలన అధికారుల యొక్క బ్లెస్సింగ్స్ పొందటం, ప్రమోషన్లు రావటం, అలాగే మీరు ఎక్కడైనా అనుకున్న చోటకి బదిలీ కావటం కూడా మీరు రిక్వెస్ట్ చేసిన చోటకి బదిలీ అవ్వటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాకపోతే ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే ఉద్యోగస్తులకు మాత్రం కాస్త కాంపిటీషన్ ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అలాగే ఎవరైనా సరే మీరు చేస్తున్నటువంటి చోట కాకుండా వేరే చోటకి వెళ్ళాలి అంటే కంపెనీ అయినా ఏదైనా మారాలనేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే మారడానికి ఎక్కువగా మీరు ప్రయత్నం చేస్తారు. కాకపోతే ఎక్కువగా మీరు స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. అప్డేట్ అవ్వాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక వ్యాపారస్తులకైతే మిశ్రమ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారాలు బాగానే సాగుతాయి కానీ ఆశించిన లాభాలు అయితే కనిపించడం లేదు. అలాగే నూతనంగా ఏదైనా పెట్టుబడులు పెట్టాలంటే కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల మాట నమ్మి మాత్రం గుడ్డిగా ఏది మీరు డబ్బు ఇన్వెస్ట్ చేయొద్దు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు ఆ వ్యాపారాన్ని మీరే నడపగలరా అనేటువంటి ఆలోచనతో మాత్రమే చేయాలి. అలాగే భాగస్వామ్య వ్యాపారస్తులకైతే బాగానే ఉంది. ఫైనాన్స్ బిజినెస్ చేసే వారికి మాత్రం చాలా రికవరీ ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కొత్త అప్పులు ఇవ్వటం కన్నా పాత వాటిని మీరు వసూలు చేసుకోవడం చాలా మంచిది. ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకైతే పర్వాలేదు, సాధారణంగా ఉంది. ఎంతో కొంత లాభాలు అయితే వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అలాగే షేర్ మార్కెట్ వారికైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కే ఎక్కువగా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కళాకారులకు టీవీ, సినీ ఇతర కళాకారులందరికీ కూడా మంచి రికగ్నైజేషన్ వస్తుంది. మీకు ఏదైనా ఒక క్యారెక్టర్ కావచ్చు, లేదనుకుంటే మీరు ఏ రంగంలో ఈ మ్యూజిషియన్ కావచ్చు, డాన్స్‌కు సంబంధించి కావచ్చు, మీకు ఒక రికగ్నైజేషన్ అయితే పెరుగుతుంది. అలాగే మరి క్రీడాకారులకైతే కాంపిటీషన్ మీకు ఎక్కువగా ఉంటుంది. మీకు కాంపిటీటర్లు బాగా ఫైట్ ఇస్తూ ఉంటారు. ఎక్కువగా శ్రమపడాలి, ఎక్కువగా ఫోకస్ చేయాలి. అలాగే విద్యార్థులకు చూసినట్లయితే మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. చదువు మీద ఫోకస్ చేయాలంటే చాలా కష్టపడాల్సినటువంటి పరిస్థితి. ఇష్టపడి చదవరు, కష్టపడి చదువుతారు. అందువలన మీకు చదివింది అర్థం చేసుకోవటం కష్టం అవుతుంది. అందుకే మెడిటేషన్ ఎక్కువగా అలవాటు చేసుకోవాలి. మెయిన్ ఏమిటంటే ఇక్కడ పేరెంట్స్ ఒక డిసిప్లైన్డ్గా చిన్నప్పటి నుంచి, అందుకే ఎర్లీ మార్నింగ్ లేపటం కానీ, లేదనుకుంటే ఎర్లీ మార్నింగ్ ఇంట్లో దైవారాధన చేయించటం, ఒక టెంపుల్కి ప్రతి వారం పంపించటం, ఇవన్నీ చేయాలి. వారి దగ్గరుండి తీసుకువెళ్ళటం, లేకపోతే వారి ఆలోచన విధానం అంతా డైవర్ట్ అయిపోతూ ఉంటుంది. విద్యార్థులు ఎంత మీరు ఎఫర్ట్స్ పెడితే అంత ఫలితాలు అయితే వస్తాయి. వ్యవసాయదారులకైతే బాగుంది. 2 పంటలు కూడా చేతికి అందేటువంటి పరిస్థితులు ఉన్నాయి. రుణాలు తీర్చేటువంటి అవకాశం ఉంది. కౌలు రైతులకు కూడా
పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఇక నర్సరీ ఔషధ మొక్కలు పెంచేవారికైతే మంచి లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే చేపలు, రొయ్యల చెరువులు, పౌల్ట్రీ ఫారం వారికి కూడా అనుకూలంగానే ఉంది. మరి ఈ రాశి మహిళలకు కూడా ఎలా ఉందో ఒకసారి చూద్దాం. కుటుంబ బాధ్యతలు అయితే ఎక్కువగా ఉన్నాయి. మీరు ఎక్కువగా రెస్పాన్సిబిలిటీస్ అనేది తీసుకోవాలి. అలాగే మెంటల్ ప్రెషర్ కూడా ఎక్కువగా ఉంటుంది. మానసికంగా ఎక్కువగా ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఇక స్వయం ఉపాధి, ఇలా స్వయం ఉపాధితో బ్రతికేటువంటి మహిళలకు కూడా మంచి అవకాశాలు ఉంటాయి. మీరు ఏదైనా ఒక ప్రొఫెషనల్గా మీరు ముందుకు వెళ్ళినట్లయితే మీకు కాస్త గ్రోత్ అయితే కనిపిస్తూ ఉంది. అలాగే ఎవరైనా ఏదైనా ఒక పని చేసే వారికంటే మీ పని బాగా గుర్తింపు వస్తుంది. అంటే ఏమిటి, ఇక్కడ కొన్ని పనులు మీరు సులువుగా చేయటం వలన మీకైతే రికగ్నైజేషన్ ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అలాగే కొంత ఎంప్లాయీ మహిళలైతే, ఉద్యోగం చేసేవారైతే ఇటు కుటుంబ బాధ్యతలు, అటు ఉద్యోగ బాధ్యతలు రెండిటికి మధ్య కాస్త రాపిడైతే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అందువలన మీరు చాలా బ్యాలెన్స్ చేసుకోవాలి. వీలైనంత వరకు మెడిటేషన్ కూడా ఒక కొంత సమయం కేటాయించుకోండి. మరి నక్షత్రాల వారీగా చూసుకున్నట్లయితే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వరకు అయితే ఏ పని చేసినా ఎక్కువగా శ్రమ పడాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే ఉద్యోగ విషయంలో అయితే మీకు సెక్యూరిటీ ఉంటుంది, భయపడాల్సినటువంటి పని లేదు. అలాగే సహ ఉద్యోగుల సహకారం అయితే చాలా తక్కువగా ఉంటుంది. ఆర్థిక పరంగా మాత్రం సాధారణంగానే ఉంటుంది. పెద్దగా భయపడాల్సినటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా లేవు. మరి శ్రవణ నక్షత్రం వారికి ఎలా ఉంటుందంటే, ఆదాయం ఎంత వస్తుందో ఖర్చులు కూడా అంత అయిపోతూ ఉంటాయి. కాకపోతే ఖర్చుల్ని వృధా కాకుండా నియంత్రిస్తూ ఉంటారు. అంటే ఒక్కొక్కసారి కొంతమంది ఖర్చు పెడతారు. ఎలా అంటే ఆ ఖర్చు కూడా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ మీదో, లేదంటే ఏదైనా ఆస్తో వస్తువు కొనుగోలు చేసుకుంటారు. అలాగే ఒక మంచి వృధా చేయకుండా ఆ ఖర్చుని ఒక మంచి విషయం మీద పెట్టడం వల్ల కూడా దాన్ని సేవింగ్ అనే అంటారు. అలాగే రుణాలు తీర్చుకోవడానికి కూడా ఎక్కువగా ప్రయత్నాలు చేయటం, రుణాలు తీర్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ఏదైనా ఒక విషయం ఉందంటే అన్ని విధాలుగా మీరు పరిశీలించాకే ఒక నిర్ణయానికి రావటం, అంతేగాని వెంటనే ఇమీడియట్గా నోట్లో నుంచి మాట వచ్చినట్టు డెసిషన్స్ అయితే మీరు పైకి చెప్పరు. చాలా జాగ్రత్తగా ఆలోచించి టైం తీసుకునే మీరు ఏ నిర్ణయమైనా తీసుకుంటారు. అలాగే ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాల వరకు చూసుకుంటే ఉద్యోగ వ్యాపారాల్లో కూడా చక్కటి రిజల్ట్సే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే దూర ప్రాంత సందర్శనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే కాస్త ఏదైనా ఒక విషయం పట్ల స్థిరమైనటువంటి ఆలోచన ఉండదు. స్థిరమైన ఏదో ఇప్పుడు ఒకటి చెప్తారు, సాయంత్రానికి ఇంకొకలా మారిపోతూ ఉంటారు. అది కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. ఓసరి వెల్లులా మారిపోకండి. ఒక డెసిషన్ తీసుకున్నారంటే దాన్ని ఆచరించడానికి, అనుసరించడానికి ప్రయత్నం చేయండి. అలాగే వృత్తిరీత్యా కూడా మీకు అవసరమైన సలహాలు కూడా అందవు. ఎందుకు అందవు? మీకు ఎప్పుడైతే సలహా ఇచ్చినా వేస్ట్ అనుకునేటువంటి వారు ఉంటారు. మీకు సలహా ఇచ్చినా వేస్ట్, వీరు పాటించిన దానికి ఎందుకని చెప్పేసి మీరేం చేసినా సరే ఆహా, ఓహో, చాలా బాగుంది అనే పదాలే వాడుతూ ఉంటారు. అందువలన కాస్త ఏదైనా ఆలోచించండి. మరి అనవసరమైన విషయాల మీద ఎక్కువగా ఆలోచించటం, ఫోకస్ చేసుకోవటం, ఇదంతా మీకు కొంత చికాకుగానే ఉంటుంది. అలాగే ఎవరితోనైనా విభేదాలు రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే తర్వాత రాహువులు మీ యొక్క రాశిలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తాడో కొద్దిగా ఎవరితోనైనా సరే మీకు ఊరకనే గొడవలు రావటం కూడా ఉంటాయి. అందువలన చాలా జాగ్రత్తగా ఉండండి. మరి ఈ మకర రాశి వారికి పరాభవనామ సంవత్సరంలో అద్భుతమైనటువంటి విజయాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారు శనీశ్వరునికి కాలభైరవ అష్టకం ప్రతినిత్యం కూడా వినండి, లేకపోతే చదవండి. అలాగే శనిపీడ పరిహార మంత్రం కూడా చదవండి. సూర్యపుత్రం దీర్ఘదేహో విశాలాక్ష శివప్రియ మందచార ప్రసన్నాత్మా పీడాం దహతు మే శని. అవకాశం ఉన్నంత వరకు దేశీయ గోవులకి ఆహారం పెట్టండి, గురువులని గౌరవించండి. దీనివలన శుభ ఫలితాలు వస్తాయి. అలాగే ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ప్రతినిత్యం కూడా 21 సారి
ఉదయం సాయంత్రం పఠించండి, మంచి ఫలితాలు ఉంటాయి. కాళభైరవ ఆరాధన ముఖ్యం. కాళభైరవ దర్శనం కూడా, ఆ ఆలయాన్ని దర్శించండి, మీకు శుభ ఫలితాలు అయితే ఉంటాయి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.